పల్లెటూర్లకెళ్ళి రైతులను అడుగుతే తెలుస్తుంది, మహిళలను అడుగుతే తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా బాధితులను అడుగుతే తెలుస్తుంది, విద్యార్థులను అడుగుతే తెలుస్తుంది, గురుకులాలను అడుగుతే తెలుస్తుంది, నిరుద్యోగులను అడుగుతే తెలుస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతే తెలుస్తుంది. 9 నెలల్లో తెలంగాణ పరిస్థితి ఏంది అనేది యావత్ తెలంగాణ ఎందుకు మేము కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని బాధపడుతుంది. 10 నెలల కాంగ్రెస్ పరిపాలనలో సమస్యల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్లుగా రాని సమస్యలు కేవలం ఈ 10 నెలల్లోనే ఈ రకంగా ఎట్లా చూస్తున్నారు ఈ మార్పునంటే? 10 ఏళ్లలో పని విధానము, అభివృద్ధి, సంక్షేమము ఒక తీరు, లోటుపాట్లు కూడా ఒక తీరు ఉన్నాయి. పర్సంటేజ్ ఏది ఎంత ఉంది అనేది ప్రజలు చూసిర్రు, తెలుసుకున్నారు, విన్నారు. సరే, కొన్ని ప్రలోభాలకు లోనయ్యారు, తీర్పు వేరేలాగా ఇచ్చిర్రు. మాకు కాంగ్రెస్ పార్టీ కావాలనుకున్నారు, రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు. కానీ 9 నెలల్లో, ఒక 10 నెలల్లో 10 ఏళ్ళ అద్భుతమైన పాలనను మేమెందుకు మిస్ చేసుకున్నామని కూడా బాధపడుతుంది. అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తారు అంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఇంకా బాధపడతారు. ఎందుకంటే ప్రజలకి వెళ్తున్న ప్రత్యేకంగా మేము వెళ్ళి టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ పాలన గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి అడగక ముందుకే అనర్గళంగా. ఇప్పుడు నేను చాలా తక్కువ రాజకీయంగా మనం మాట్లాడేది తక్కువ, ఇంకొకటి మనం మాట్లాడినా అది రాజకీయ కోణంలో చూస్తారు. ఒక గురుకులాల్లో ఒక బిడ్డ, ఒక పసిపాప విద్యార్థి మాట్లాడితే అది రాజకీయం కాదు, వాళ్ళకేం రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తున్న పరిస్థితిని మాట్లాడుతున్నారు. రైతులు ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లు వచ్చేవి లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నారు. అట్లా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇంకా ఎలక్షన్ రావడానికి 4 ఏళ్ల కాలం ఉంది, రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజలకు మన్ననే ఎన్నుకున్నాము, ఇంకేదో చేస్తారనుకున్నాము, చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నాము. 10 ఏళ్ల తర్వాత ఇంకొక మార్పు అంటారు. ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఆశపడ్డారు. అంటే రజనీ సాయిచంద్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అధికార పక్షాన్ని విమర్శించాలి కాబట్టి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారేమో అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ప్రజల పక్షాన్ని ఉన్నానని అంటాను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ప్రజల పక్షాన్నే ఉంటా అని చెప్తాను. ఎందుకు ప్రజల పక్షాన్ని ఉంటా అని చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఇంతకుముందు సాయిచంద్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వము కేసీఆర్ గారి పాలన చూసాం. అందులో లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా ఆ లోటుపాట్లను కూడా ఇది లేకుంటే బాగుండు, ఇది ఇలా జరగకుంటే బాగుండు, ఇక్కడ కొంత సమన్వయ లోపంతో ఇట్లా జరిగింది అని మాట్లాడినాము. ఆ విషయాలను సర్దుబాటు చేసుకునే విధంగా ఉంటే బాగుంటుందని ఆశించినాము. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏదైనా మంచి చేస్తే అరే ఇది మంచి చేసిర్రు అని మాట్లాడతాము, ఆ మంచి చెయ్యాలని కోరుకుంటాము. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా తెలంగాణ ప్రజల బాగు కోసం చేయాలని కోరుకునే వాళ్ళలో ప్రధాన భూమికగా మేము ఉంటాం. అది ఏ ప్రభుత్వమైనా చేస్తే సంతోషిస్తాం, చేస్తున్నందుకు అభినందిస్తాం, చెయ్యకపోతే నిలదీస్తాము. అంతేకాదు చేసే విధంగా కొట్లాడతాము, చేసే దిశగా అడుగులేదు. నిలదీస్తున్నారా? ఇప్పుడున్న అధికార పార్టీని నిలదీస్తున్నారా ప్రతిపక్షంగా? అంటే ఖచ్చితంగా నిలదీస్తాం, నిలదీయాల్సిందే. నేనే కాదు, ప్రజలందరూ నిలదీస్తున్నారు. అంటే చాలా మంది ప్రజల్లో ఉన్న ఒక సందేశం ఏంటంటే, అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతా ఉంది కదా, కొంత సమయం ఇస్తే బాగుంటుంది, ఇప్పుడే ఈ రకంగా వ్యతిరేక విధానాలు తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ మీద. దాదాపు 10 నెలల కాలం అంటే ఇంకొక 2 నెలలు అయితే సంవత్సర కాలం. ఇంకెంత సమయం ఇవ్వాలో బహుశా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, లేదంటే మనము ఈ రోజు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మాట్లాడకపోతే ప్రజలే నిలదీసే పరిస్థితుల్లో ఉంది. 6 నెలల కాలం చూసాము, ఎంతో కొంత మార్పు జరుగుతుంది అనుకున్నాం. సరే, అడుగులు వేస్తున్నారు కదా, ఎంతో ప్రజల్లో మార్పు రాలేదంటారా? వచ్చింది. ఏ రకమైన మార్పు వచ్చింది అంటే, రైతు భరోసా ఇంకా రాలేదని ఎదురు చూసే మార్పు వచ్చింది, ఎరువుల కోసం లైన్లు కట్టే మార్పు వచ్చింది. మొన్న వరదలు జరిగితే కనీసం సాయం కోసము ఎదురు చూస్తుంటే కూడా ఏ ఒక్కరు ముఖం చూయించే పరిస్థితి లేకుండా ఇట్లా వెహికల్ చేతులు ఊపుకుంటూ తిరిగిపోయే మార్పు వచ్చింది. ఇసుక దందా లేకుండా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లుగా చేయని రుణమాఫీని మేము చేసిన 37,000 కోట్లు చేసి ప్రజలకు చూపించినాం, రైతులకు చూపించినాం అని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు మేము ఒక సవాల్ ఇసురుతున్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు. అంతెందుకు ఉపేందర్, మీరు రండి జర్నలిస్టులుగా, పల్లెల్లోకి వెళ్దాం.
ఎంతవరకు రుణమాఫీ అయ్యింది, ఎంతమందికి అయ్యింది, ఇంకా ఎంతమంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న కూడా రుణమాఫీ కాని రైతులను రుణం కట్టాలని చెప్పేసి ఇంటి ముందరకు వచ్చిన బ్యాంకర్లను కూడా చూసినాం మనం. ప్రతి పల్లెకి వెళ్దాం, మనకు కావాల్సింది మీరన్న ప్రకారం రైతులకు రుణమాఫీ. అది మీరు చేసినా ఎవరు చేసినా సంతోషమే కదా, చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం కదా, అది మీరు ఇచ్చిన హామీ కదా. మీరు ఈరోజు అసత్య ప్రచారాలు చేసి 100% రుణమాఫీ అయిపోయిందని చెప్తే ప్రత్యక్షంగా ప్రజలకి వెళ్ళినప్పుడు, రైతులకి వెళ్ళినప్పుడు ఏది జరిగింది ఏది జరగలేదు అనేది వెళ్ళి చూద్దామంటున్నాం, తెలుసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 నెలలు అవుతున్న ఈ సందర్భంలోనే మనం సామాజిక అనేక వేదికల మీద మనం చూస్తా ఉన్నాం. పొలాలు ఎండిపోవడం ఏంది, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంది, విద్యార్థులు ఇబ్బంది పడ్డాయింది, సబ్బండ వర్గాలలో ఎక్కడొక్కడ ఇబ్బందులు ఉన్నాయనే సమాజానికి అయితే ఒక మెసేజ్ వస్తూ ఉంది. అంటే ఈ రకంగా కావాలని ప్రతిపక్ష నాయకులను వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా, లేదంటే వీళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు కాబట్టి వీళ్ళ లోపమే అని అనుకోవచ్చు? వీళ్ళకు పరిపాలన సమన్వయం లేదు. ఫస్ట్ పరిపాలన కొనసాగించే తీరుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఎట్లుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తులు వాళ్ళ మంత్రుల మధ్య వాళ్ళకి సమన్వయం లేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్కి సమన్వయం లేదు. తెలంగాణ పట్ల వాళ్ళకు, తెలంగాణ భౌగోళిక స్వరూపం పట్ల, తెలంగాణలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ పట్ల వాళ్ళకు ఒక అవగాహన లేదు. మొట్టమొదట వాళ్ళకు తెలంగాణ మీద, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎందుకు, వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలి, చేసుకున్న దాన్ని ఎలా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అనే అవగాహన, ఆలోచన ఏది వాళ్ళకి లేదు. వాళ్ళకున్నది ఒకటే పదవి కాంక్ష. మాకు కావాలి పదవి, ఏదో ఒకరోజు ఆ పదవి మీదకి వచ్చినాక మేము ఈ హామీలతో వచ్చినాం కాబట్టి చెయ్యాలని అనుకున్నారేమో కానీ అది చేసే దిశగా అయితే వాళ్ళు అడుగులు లేవు.